సైబర్ నేరగాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం మోపింది. దేశంలో సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో సైబర్ సెక్యూరిటీ టీం అలర్ట్ అయింది. తొలిసారి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించి 27 మంది సైబర్ నేరగాలను అరెస్ట్ చేసింది. సైబర్ నేరగాల నుంచి పెద్ద మొత్తంలో నగదు సహా ఇతర కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకుంది. దక్షిణాసియా దేశాలు సైబర్ నేరాలకు హబ్గా మారుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. మొబైల్ ఫోన్కు అనుమానిత లింకులు వస్తే క్లిక్ చేయొద్దని సూచించారు. ఒకవేళ అనుమానం ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు. సైబర్ నేరస్తులపై పోలీసుల నిఘా పెరగడంతో సైబర్ నేరగాళ్లు నగరాలు వదిలి గ్రామాల నుంచి ఆపరేట్ చేస్తున్నారని శిఖా గోయల్ ఈ నేపథ్యంలో వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన ముఠా రాష్ట్రంలో భారీగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. నేరస్తులు నిరుద్యోగులు, పేదలు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని నిర్ధారించింది. దీంతో ఈ ముఠాపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. అనంతరం అంతర్రాష్ట్ర ఆపరేషన్ చేపట్టి వివిధ రూపాల్లో ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు. వారి కోసం 20 రోజుల పాటు గాలించి అదుపులోకి తీసుకున్నారు. ఇక పట్టుబడ్డ సైబర్ నిందితులపై రాష్ట్రంలో 189 కేసులు ఉండగా అనేక రకాల ఆరోపణలు కూడా ఉన్నాయి. All these 27 cyber criminals have been brought on transit remand, and they are presently now lodged in different jails in Telangana. These 27 criminals were involved in 189 cases of Telangana and 2,223 cases in the country. From these criminals, 31 mobile phones, 37 SIM cards, 13 ATM cards, 7 checkbooks, 2 other checkbooks and hard disks, and many other documents have been seized. All these 27 cyber criminals have been brought on transit remand, and they are presently now lodged in different jails in Telangana. These 27 criminals